స్వయంభూగా 3 అడుగులు గుడితో సాధించిన స్వామి దర్శనిస్తారు. ఆ స్వామి ఇక్కడ కోరుకొండ మీద ఎందుకు వెలిసారు అంటే మనందరూ కూడా హిరణ్యకశిపుని సంహారం తెలుసు కదా. సంహారం అనంతరం కూడా దేవతలందరూ కూడా స్వామివారి యొక్క ఉగ్రరూపాన్ని చూసినటువంటి వారి ఆ యొక్క లక్ష్మీనారాయణ ఎప్పుడు కూడా శాంతమూర్తి. అటువంటి స్వామి ఉగ్రంగా ఉండి భక్త సులభుడై భక్తుల్ని రక్షించడం కోసం, లోకక్షేమం కోసం, లోక రక్షణార్థం ఆయన స్వయం వ్యక్తంగా వేసినటువంటి స్వామి కాదు ఆయన. ఆయన ఎందుకు భక్తుడు ఎక్కడైనా స్వామి ఉంటాడు అని చెప్పగా దానికి నిదర్శనంగా దాన్ని నిరూపణ చేయడానికే స్వామి ఇందుగాడందు సందేహముల చక్ర సర్వోపగతండు ఎన్నెన్ని వెతికిన నందందే ఉండగాడు అని చెప్పి ప్రహ్లాదుడు ఎప్పుడైతే చెప్పాడో నా స్వామి నిరంతరం కూడా నా వెన్నంటే ఉన్నాడు, కనిపించే ప్రతి వస్తువులోనూ రూపంలో కూడా నా స్వామి ఉన్నాడయ్యా అని చెప్పడంతో ఆ స్వామి అన్నీ కూడా విడిచిపెట్టేశాడు. భక్త సులభుడు ఎవరు నరసింహస్వామి అంటే చాలా మంది ఏం తెలుసండి, అమ్మో ఆయన కోపం ఉగ్రం అంటారు. కాదండి, చాలా శాంతమూర్తి ఆయన. అవడానికి ఉగ్ర రూపం అయినప్పటికీ ఆయన భక్తుడు అంటే చాలా ప్రీతి. ఒక కడుపునున్నటువంటి పుట్టినటువంటి తల్లికి చిన్న పిల్లవాడిని ఎలా చూసుకుంటుందో భక్తుని కూడా ఆయన అదే విధంగా చూస్తాడట. అందుకే ఆయనకి భక్త సులభుడు అని పేరు. అందులో కూడా మన కోరుకున్న నరసింహస్వామి ఏంటో తెలుసా అండి, లఘు భోగ నారసింహాయ నమః స్వామివారి యొక్క సహస్రనామంలో వస్తుంది. లఘు అంటే చిన్న, భోగ నారసింహాయ అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే తన భుజం పైన స్వామి చెయ్యి వేసి అభయాన్ని ఇస్తాడో ఆయనకు ఉన్నటువంటి మరొక పేరే భోగ నారసింహాయ. భోగం అంటే ఏది అడిగినా అది ఇచ్చేస్తాడట. కానీ ఇక్కడ అలా ఉండి స్వామి ఎలా వేశాడు, ఆ 3 అడుగుల గుడితో సహా స్వయం వ్యక్తంగా వేశాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే మన అందరికీ గ్రామస్తులకి తెలియని విషయం కూడా ఉంది. ప్రపంచంలోనే లక్ష్మీ నరసింహస్వాముల్లో అతి చిన్న స్వామి, గుడితో సాగాల్సిన స్వామి, మనం దర్శించుకునేటువంటి స్వామి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడ మొత్తం తిరిగండి, ఎక్కడా లేడు. అంటే నరసింహస్వామిలో చిన్నగా ఉన్న స్వామి ఉండొచ్చు తప్ప లక్ష్మీ సమేతంగా ఉన్న నరసింహస్వామి గుడితో సాగాల్సిన స్వామి మాత్రం మన కోరుకొండలో మాత్రమే అది మనకు కనిపిస్తాడు. స్వామి ఇంకెక్కడ కనిపించడం. మరి స్వామివారి యొక్క ఆవిర్భావంలో దేవతలందరూ కూడా స్వామివారిని కళ్ళు మూస్తున్నా కళ్ళు తెరుస్తున్న ఈ రూపం తప్ప మాకేం కనిపించట్లేదయ్యా పరమాత్మ. కాబట్టి భక్త స్వరూపుడైనటువంటి నీవు శాంతంగా మాకు దర్శన భాగ్యాన్ని కలగజేసి చెప్పగా ఇక్కడ స్వామి చెప్పింది అయ్యా ఏమిటయ్యా అంటే, నేను భూలోకం నందు ఈ కొండకున్నటువంటి పేర్లు ఏమిటయ్యా అంటే స్వర్ణగిరి, పారిజాతగిరి. మరి రాబోయే ద్వాపరయుగంలో పరాశరగిరిగా విరాజిల్లుతూ ఉంటుంది. కలియుగంలో నేను భక్తుల కోరికలు తీరుస్తానని అని చెప్పడంతో దేవతలందరూ కూడా మనం వచ్చినట్టుగా పై కొండ మీదకి వచ్చి స్వామిని దర్శించుకున్నారట. చూడండి, మొన్నటి రోజు ఒక ఏకాదశి వచ్చింది, ఏమంటారు దాన్ని? ఆ రోజున స్వామి ఎలా ఇస్తాడు దర్శనం? ఉత్తర ద్వార దర్శనం ఇస్తాడు. చూడండి, అప్పట్లోనే స్వామి ఇలవైకుంఠముగా ఉత్తరాభిముఖంగా. చాలా మంది ఇప్పుడు కొన్ని శాస్త్రాలన్నీ కూడా కొన్ని పరిశోధన చేసిన తర్వాత భూమి కొద్దిగా వంకరగా తిరుగుతోందని. అందుకనే మనకి దేవాలయంలో చూసినట్లయితే రేపు అధ్యయనోత్సవాలు జరుగుతాయి రానున్న కొద్ది మాసంలో, ఈ యొక్క చివరి నెలలోనే. అంటే ఆ మాసంలో స్వామివారికి సూర్యకిరణాలు అస్తమయం అనేప్పుడు సూర్యకిరణాలు ఎక్కడ పడతాయంటే నేరుగా స్వామివారి అంటే దాని స్వామివారి దిక్కు ఏ దిక్కు? ఈ స్వామి ఏ దిక్కు? ఉత్తర దిక్కు, పడమర దిక్కు. పడమర ఉన్నటువంటి సూర్యకిరణాలు స్వామివారి ఉన్నాయంటే ఆయన ఏ దిక్కులో ఉన్నట్టు? పడమర వైపు. కింద స్వామి ఏ దిక్కులో ఉన్నట్టు? ఇక్కడ స్వయంభూ స్వామి ఏ దిక్కులో ఉన్నట్టు? ఉత్తరం వైపు. అంటే స్వామి ఇక్కడ పరాశర మహర్షి మనం ఏ విధంగా కొండెక్కి వచ్చామో ప్రముఖ నారసింహ క్షేత్రాన్ని దర్శిస్తూ ఈ మార్గం మధ్యలో ఈ నారసింహస్వామిని కూడా ఆరాధించడానికి రాగా వృద్ధాప్యం చెందినటువంటి పరాశరుడికి చూపు సన్నగిలడంతో, స్వామి నీ యొక్క రూపాన్ని ప్రతి భక్తులు చూడాలి కదా, నేనే నిన్ను దర్శించలేకపోతా అంటే అంత చిన్నగా ఉంటాడు స్వామి. ఎంత ఉంటాడో తెలుసా? మీరు పిడికిలు బిగించండి, అంతే ఉంటాడు స్వామి. ఎవరి పిడికిలు ఎంత కనిపిస్తుందో అంతే కనిపిస్తాడు స్వామి. అంటే అంత చిన్నగా ఉంటాడని దాని అర్థం. అందులో కూడా స్వామి ముఖం ఎంత ఉంటుందో తెలుసా? మన చిటికిన వేళలో సగం అంత ఉంటుంది ఆయన ముఖం. దాంట్లో సగం ఎంత ఉంటుందో తెలుసా? అమ్మవారి ముఖం. అంటే అంత చిన్నగా ఉంటాడు స్వామి. అటువంటి స్వామి ఇలా కనిపించేసరికి ఆయన వేడుకొనగా పరాశరుడు ఇచ్చినటువంటి శక్తితో పరాశర మహర్షి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం కాబట్టి దీనికి పరాశరగిరి అనేటువంటి నామం. కొండ ఎక్కలేని వాళ్ళ కోసం కింద దేవాలయంలో, కొండ ఎక్కిన స్వామి లోపల మాకేం కనిపించట్లేదయ్యా మంత్రి గారు అంటే, నువ్వు చూడమ్మా ఎదురుగుండా చూడండి నరసింహస్వామి అని చెప్పి ఎదురుగుండా చూపించడం కోసం పరాశర మహర్షి ప్రతిష్టాపన చేశారు. మనం చూస్తున్న ఈ దేవాలయాన్ని మనం చూస్తున్నాం కదా. పూర్వకాలంలో రెడ్డిరాజుల పరిపాలన ఈ మండపంలో ఉన్నారు ఇద్దరు కూడా సోదరులు, ద్వారపాలక ఇరువైపులో కూడా. వారి యొక్క పరిపాలన వారి యొక్క స్వప్నంలో స్వామి కనిపించి
నా దేవాలయం నిర్మించమని చెప్పగా ఇవాళ రోజు మన శరీరం బరువు మనం మోసుకోలేక ఆపసోపాలు పడుతూ ఇబ్బంది పడుతూ కొండ ఎక్కుతున్నాం. కానీ కనిపించే ప్రతి శిలని చిన్నదవని పెద్దదవని భుజం మీద సుమారుగా 25 కిలోమీటర్ల దూరం సీతానగరం అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నటువంటి కొండను చెక్కి భుజం మీద పెట్టుకుని ఈ కొండ మీద తీసుకొచ్చి భుజం దించిన రాయి మాత్రమే నిర్మాణం చేశారు. కాబట్టి ఇక్కడ స్వామివారు ఆ రాత్రి కట్టడం దీన్ని దేవతలు కట్టిన గుడిగా భావిస్తారు. దేవతలు కట్టలేదు, దేవతల కోసం స్వయం వ్యక్తంగా వెలిసిన స్వామి, గుడితో సాగిసిన స్వామి, మనం దర్శించుకునేటువంటి స్వామి. అదేవిధంగా మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు కదా, మండపం నందు బొమ్మలు ఉన్న ఫోటోలు తీసుకోవడం చాలా బాగుంటుంది అనుకుంటారు. రామాయణం భక్తులందరికీ కూడా స్వామి రామాయణంలో త్రేతాయుగంలో కూడా శ్రీరామచంద్రమూర్తి స్వామిని ఇక్కడ ఆరాధించారు అనడానికి ఒక చిన్న ఉదాహరణ ఆ రామాయణం. మరి ద్వాపరయుగంలో తెలుసు కదా ఎవరు? శ్రీకృష్ణుడు, పాండవులు. ఎదురుగా కనిపిస్తుంది ఆ కొండ, మనందరం పిలుచుకున్న పాండవుల కొండ. ఆ కొండ మీద పాండవులు వనవాసం చేసే సందర్భంలో నరుడైనటువంటి అర్జునుడు కూడా స్వామిని ఇక్కడ విశేషంగా ఆరాధించాడు. అంటే ప్రతి అవతారంలో కృతయుగే నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరయ వాసుదేవస్య కలౌ వెంకట నాయక. ఈ కలియుగం వరకు కూడా ప్రతి అవతారంలో ప్రతి రూపంలో తన రూపాన్ని తాను దర్శించుకుంటూ ఎవరేం కోరినా కోరికలు నెరవేరుస్తున్నాడు. దేని కోరికలు అంటున్నారు. ఏం కోరికలు నెరవేర్చండి స్వామి అంటే దేవతలు కోరుకున్నారు. నిరంతరం నీ పాదాలను సేవించే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు, మాకు ఇదే ముక్తి. ఎందుకంటే ఉత్తర ద్వారంలో ఒకరోజు ఇస్తారు దర్శనం, కానీ ఇక్కడ 360 రోజులు నిత్యము కూడా స్వామి దర్శనం. అదే అంటే ఏమిటి? మోక్షాన్ని ఇవ్వడానికి ప్రసిద్ధం అనమాట స్వామి. అలా ఉన్నటువంటి నీ పాదాలను అర్చించే భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని పంతులు గారు మీతో పాటు మేము కూడా ఎక్కాం. 9:30కి ఎక్కారు, 10కి తలుపులు తీశారు. నిత్యం ఇంతేనా పూజ? నిత్యం ఇంతే. మరి ఉదయం పూజ, సాయంకాలం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయంలో చేసే పూజ అర్చన ఎవరు చేస్తారు? దేవతలు వచ్చి పూజిస్తారు. అందుకనే స్వామివారికి కోరుకొండలో ఉదయం 9:30కి తీసి 12 గంటలు వేస్తాం. మరలా రేపు ఉదయం 9:30కే తలుపులు తీస్తాం. ఇదేంటంటే ఇంతే. దేవతార్చన కాదు, మనుషులు చేసేటువంటి అర్చన. స్వామివారికి మహానివేదన కాలంలో చేసేటువంటి అర్చకులు చేయడం జరుగుతుంది. 365 రోజుల్లో 355 రోజులు స్వామివారికి కొండ మీద దేవాలయం ఇదే టైమింగ్స్. ఒక 5 రోజులు అధ్యయనోత్సవాలు, ఒక 5 రోజులు స్వామివారి యొక్క తీర్థంలో మాత్రమే సాయంత్రం తలుపులు తీస్తాం. తీర్థంలో నిర్విరామంగా స్వామివారి దర్శనం ఇస్తాం. కాబట్టి స్వామి చెప్పిందల్లా ఒకటే, ఈ క్షేత్రంలో ఈ గిరిపై ఏ భక్తుడైనా కానీ నన్ను భక్తి శ్రద్ధలతో నన్ను చూస్తూ స్మరిస్తారో వారి యొక్క కోరికను అంటే సంకల్పాన్ని నెరవేరుస్తారు. సంకల్పం అంటే తెలుసుగా, ప్రతి మనిషికి మనసులో కోరిక అనేది సహజం. ఒకటి పుట్టిందనుకోండి పోదు, 2 వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా స్వామివారికి ఇక్కడ కొండంతండ కోరుకొండ. మరి కోరుకొండ అంటున్నారేంటి? పరాశరగిరి అనొచ్చుగా, స్వర్ణగిరి అనొచ్చుగా, పారిజాతగిరి అనొచ్చుగా. అంటే ఈ కొండని 8 దిక్కుల్లో ఏ దిక్కు నుంచి చూసినా కూడా ఒక ధాన్యాన్ని రాశిగా పోస్తే ఒక పర్వతంగా ఏర్పడి ఉంటుందో, ఆ చివరి కొన ఏదైతే ఉంటుందో అది స్వామివారి గుడితో సాగాల్సిన స్వామివారి యొక్క గర్భాలయంతో కూడినటువంటి స్వామి ఆ స్వామి. అందుకని పర్వతంగా ఏర్పడి ఉన్నటువంటి కోరుగా అంటే ఒక ఏటవాలుగా ఎటు చూసినా ఒకే మాదిరిగా ఉన్నటువంటి కొండ కాబట్టి, కోరుగా ఉన్న కొండ కాబట్టి కోరుకొండ అనేటువంటి ప్రాశస్త్యం. దీన్నే చాలా మంది పూర్వం అడవిలో సంచరించేటువంటి కోయవాళ్ళు కానీ భక్తులు కానీ స్వామి ఎందులో వెలిశాడంటే వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియక ధాన్యాన్ని కొలిసే కొంచెం ఎంత ఉంటుందో అంతే అంత ఉంటుంది స్వామివారి. అందుకని దాన్ని ఏమంటారు? కొంచెంలో వెలిశాడు స్వామి, కొంచెంలో వెలిశాడు స్వామి. కొంచెంలో ఇవ్వలేదు, కొంచెం అంత స్థలంలో స్వామి వెలిశాడు. కాబట్టి భక్తులందరూ కూడా స్వామి ఇక్కడ భక్త సులభుడు, ఎవరేం కోరిన కోరికలు నెరవేరుస్తాడు. అందుకే ఇక్కడ స్వామికి కొండంతండ కోరుకొండ, కోరిన కోరికలు తీర్చేటువంటి వాడు కోరుకొండ లక్ష్మీనరసింహ స్వామిగా ప్రసిద్ధి. దేవుడు మనం నేరుగా ముట్టుకోగలమా? ముట్టుకోలేము. ఆ దేవుడిని పక్క ఎదురుగా కనిపించే స్వామి ముట్టుకోగలమా? ముట్టుకోలేము. కానీ దశావతారం ఒకే స్తంభంలో 10 అవతారాలు కలిగి ఆ ప్రధానంగా లక్ష్మీనరసింహస్వామి అంటాడు. లక్ష్మీదేవి ఎదురుగా ఇదిగో ఈ స్తంభం. ఆ స్తంభంలో నరసింహస్వామి వారి యొక్క పాదాలు చెందిన రఘుస్వామి కూడా చెప్పారు. ఆ స్వామివారిని దర్శించి ప్రదక్షిణ చేసి ఆయన పాదాల దగ్గర మన శిరస్సు జోడించి ఏం కోరుకున్నా కోరికలు తీర్చే స్తంభంగా విరాజిల్లుతుంది. కాబట్టి ఎంత చరిత్రలో మీకు అర్థమైన భాష ఏమిటి? పాయింట్స్ ఏమిటి? 1, కళ్ళు ముయ్యొద్దు, కళ్ళు తెరిచి చూడటం. 2, ఎవరైనా అనుకున్నా కానీ మన మనసు నిష్కల్మషంగా ఉండాలి, భక్తితో ఉండాలి. అంతటి పుణ్యక్షేత్రాన్ని మనం వచ్చాం కాబట్టి పక్క వాళ్ళు చెప్పే మాటలు వినొద్దు. చక్కగా దేవుని చూడండి, కళ్ళారా సేవించండి. మరలా ఎక్కలేమో చూడలేము, చూస్తామో చూడలేమో తెలియదు. కాబట్టి ఎక్కినందుకు గాను భగవంతుడు మనకి చక్కటి అవకాశం ఇచ్చాడు. మీరు తీర్థంలోనో ఎప్పుడైనా వచ్చారనుకోండి నిజరూప దర్శనం ఉండదు, కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజుల్లో మాత్రం నిజరూప దర్శనం ఉంటుంది. కాబట్టి ఆ దీపం వెలుగులోనే స్వామివారిని చూడండి, మీ మనసులో కోరిక స్వామికి చెప్పుకోండి. అందరికీ కూడా గోత్రం పేరు చెప్పి తీర్థం ప్రసాదించి పంపిస్తాం. కాబట్టి ఒక వరుస క్రమం
మాట్లాడద్దు, చక్కగా రండి. ఎవరైనా ఆడవాడ పడే వాళ్ళు ఉంటే బయట నుంచి చూసి దండం పెట్టి వెళ్ళిపోవచ్చు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయదు. అర్థమైందండి? చక్కగా స్వామిని సేవించండి, ధరించండి. స్వామివారి గురించి తెలిసిన